ప్రతి సంవత్సరం ఉగాది ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? ఒకసారి నారదుడు విష్ణుమూర్తితో నీ మాయలు ఎవరి మీదనైనా పనిచేస్తాయి, కానీ నా మీద మాత్రం పనిచేయవు అని అంటాడు. దానికి విష్ణుమూర్తి పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి రమ్మని నారదుడితో చెప్తాడు. నారదుడు ఆ నదిలో మునగగానే ఒక అందమైన స్త్రీగా మారిపోతాడు. అటువైపుగా వెళ్తున్న ఒక రాజు ఆ నారదుడిని చూసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత వాళ్ళకి 60 మంది పిల్లలు పుడతారు. కానీ ఒక పెద్ద యుద్ధంలో ఆ రాజుతో పాటు ఈ 60 మంది పిల్లలు చనిపోతారు. పిల్లలు చనిపోయారన్న బాధతో ఆ స్త్రీ విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. అలా తలుచుకోగానే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఆ స్త్రీని తిరిగి నారదుడిలా మారుస్తాడు. కానీ తల్లి ప్రేమతో ఇంకా నారదుడు ఆ పిల్లలను తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి, నారదా, బాధపడకు, నీ 60 మంది పిల్లల పేర్లను సంవత్సరానికి ఒకరి చొప్పున పెట్టుకుని పండుగల్లో జరుపుకుంటారు అని వరాన్ని ఇస్తాడు. 2025వ సంవత్సరం శ్రీ విశ్వవసనామ సంవత్సరం, 2026 పరాభవనామ సంవత్సరం. ఇవి కూడా నారదుడి పిల్లల పేర్లే. ఇంతకీ ఉగాది అంటే యుగానికి ఆది, కానీ సంస్కృతంలో యుగం అంటే నక్షత్రాల గమనం అని అర్థం. అంటే ఈ నక్షత్రాలన్నీ సంవత్సరానికి ఒకసారి మళ్లీ వాటి యథాస్థానానికి వస్తాయి. కాబట్టి ఆ రోజున మనం ఉగాదిగా జరుపుకుంటాం. అందరూ ఒకసారి కామెంట్స్ లోన ఓం నమో నారాయణాయ అని చెప్పండి.